జా- పెద్దల సమాచారం ప్రకారం 3,000 కోట్ల కుంభకోణం అని అంటున్నారు. అంటే 3,000 కోట్ల కుంభకోణం అయితే అరెస్ట్ ఎందుకు అవడు? జగన్ గారు అరెస్ట్ అవుతారు అనే వార్తలు వస్తున్నాయి. అవుతారంటారు. మద్యం కుంభకోణంలో అయితే అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే మద్యం కుంభకోణం జరిగిందనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. యూపీఐ పేమెంట్ తీసుకోలేదు, ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు, అలాగే ఓన్లీ క్యాష్ అని చెప్పి మనం ఆలోచించినప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎలా పడితే అలా దోపిడీ చేసేయచ్చు. దానివల్ల ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఏటీఎం సరిగా పనిచేయక, డబ్బులు సరిగా రాక, ఆ తర్వాత వైన్ షాపులు కట్టేసి టైం అయిపోయి, ఇలా చాలా ఇబ్బంది పడే తాగుబోతుల శాపమే జగన్మోహన్ రెడ్డి రేపు అరెస్ట్. చాలా మంది 800 కోట్లు 1000 కోట్లు అంటున్నారు, కానీ పెద్దల సమాచారం ప్రకారం 3,000 కోట్ల కుంభకోణం అని అంటున్నారు. అంటే 3,000 కోట్ల కుంభకోణం అయితే అరెస్ట్ ఎందుకు అవడు? వాస్తవం 100 కోట్ల కుంభకోణం జరిగిందని ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని సీఎం గా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారే, మరి ఇది ఈ నుంచి 3,000 కోట్లు అంటున్నారు. ఖచ్చితంగా 100% అరెస్ట్ అవుతాడు. ఏముండదు, ఇప్పుడు తప్పు చేసి అరెస్ట్ అయితే ఏముంటది? తప్పు చేయకుండానే అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే వీళ్ళు అప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? ఏముండదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు వ్యక్తి గురించి కానీ, లేకపోతే కుంభకోణాలు చేసే వ్యక్తులు, ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే ప్రజా సొమ్మును దారుణంగా దోచేసినటువంటి ఒక దుర్మార్గులు ఈ రాజకీయ నాయకులు. ప్రజా సొమ్మును దుర్మార్గంగా దోచే ఎవడైనా కానీ ఇప్పుడు వాళ్ళు దోసుకుని పోతారు, 100 కోట్లు 1,000 కోట్లు దోచుకుపోతారు. పేదవాడు మాత్రం అలాగే భూమిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. వాడు బతుకు ఎప్పుడూ దుర్భరంగా ఉంటుంది. అంటే సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు ఇలా దోపిడీ దొంగలు. అలాంటి దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏం పత్తిస్తాయంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారండి. మరి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతారు అని చెప్పి ఒక మాట ఉంది. ఒకవేళ జగన్ గారు అరెస్ట్ అవుతే ఈసారి సీఎం అవుతారని అంటే 2 సార్లు అరెస్ట్ అయితే అవుతాడా? తప్పు ఒక్కసారే క్షమిస్తాడు ఎవడైనా, రెండోసారి చేస్తే క్షమించడు. 32 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు అతను. అది 11 కేసులు తెచ్చుకున్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇది కానీ అరెస్ట్ అయితే ఖచ్చితంగా జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. ఎందుకంటే మామూలు కుంభకోణం కాదు కదా. 100 కోట్లకే కేజ్రీవాల్ గారు, ఇక్కడ మా కవిత గారు వీళ్ళంతా అరెస్ట్ అయిపోతే 3,000 కోట్లకి అరెస్ట్ అవడా? అరెస్ట్ అయితే ఏం భూమి పుట్టి దిగిపోతుందా ఏంటి? ఇలాంటి దోపిడీ చేసిన ఎవరైనా సరే, దోపిడీ చేసినట్టు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సి. ఆయన అరెస్ట్ని ప్రజలు చాలా వరకు, ఎందుకంటే 40% ఓటింగ్ జరిగింది కాబట్టి ప్రజలు ఎవరు జీర్ణించుకోలేరు. చాలా నిరసన కార్యక్రమాలు చేస్తారు ఆయన అరెస్ట్ జరిగితే. అయితే లిక్కర్ స్కాము ఖచ్చితంగా జరిగింది అని అంటే చట్టం ముందు ఎవరైనా ఒకటే కాబట్టి జగన్ గారు అరెస్ట్ చేసినా దాంట్లో తప్పు లేదు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కాబట్టి కక్షపూరితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అయితే అది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. చాలా మంది అదే అంటున్నారు, ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ వరుసగా జైల్లో వేస్తున్నారు, వంశీ గారిని కావచ్చు, నేను అదే అంటున్నానండి. లిక్కర్ స్కాముల్లో నిజంగా స్కామ్ జరుగుంటే అరెస్ట్ చేస్తే అది ఎవరైనా సమర్థిస్తారు. అలా కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కక్షతోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఎవరు దాన్ని హర్షించరండి, యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా అండి, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే, ఎందుకంటే కార్యకర్తలు వాళ్ళు 40% ఓటింగ్ ఉంది, వాళ్ళ కార్యకర్తలు నాయకులు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నిరసన కార్యక్రమాలు సహజంగానే చేస్తారు. అదే మరి ఇప్పుడు జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతున్నారు కదా, మరి జగన్ గారు మళ్ళీ సీఎం ఆల్రెడీ 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతే కదండి సీఎం అయ్యాడు ఆయన. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం అవుతారంటారు జగన్. మనం 2029 భవిష్యత్తుని 2025లో ఎలా చెప్పగలమండి? ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 20% అయ్యింది, ఇంకా 80% ఉంది. ఆ 80% వాళ్ళ పరిపాలన ఎలాగుంటుందో చూసి అప్పుడు రాష్ట్ర ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం జరుగుద్ది. కానీ ఇప్పుడే మనం జైలుకి వెళ్ళి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని అది ఎలాగ మనం చెప్పలేం కదా. మంచి క్వశ్చన్ వేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఆకలింపు చేసుకోకుండా, వాళ్ళు అంటే ఎవరు? వైసీపీ ఉన్న నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక మనకి కుండ ఉంటుంది చూడండి,
కుండ మీద ఒక క్లాత్ కట్టి తీసుకెళ్లిపోయి అన్న దీంట్లో అంతా మొత్తం నిండుగా మండే అని చూపిస్తే ఆయనకి ఆ క్లాత్ చూసాడు కానీ ఆ క్లాత్ ఇప్పి లోపల చూడలేదు ఆయన. గ్రౌండ్ లెవెల్లో అంత ఇది లేదు. అందుకని ఏంటంటే ఆ క్లాత్ ఉన్న ఆ కుండను చూసాడు తప్ప ఆ క్లాత్ ఇప్పేసి లోపల ఏముందని చూడలా. ఖాళీ కుండను క్లాత్ తీసుకెళ్లి అంతా మనకు బాగుందని గత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్పబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ మనకంతా బాగానే ఉందని అనుకొని ఒక ఇదిలో ఉన్నారు. కాకపోతే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఓడిపోయారని అంటే మరి నిజంగా మరి నాయకులు చేసిన ఇదే ఆ రిపోర్టే సరిగ్గా లేకపోవడం వల్ల ఇదయింది. అరెస్ట్ చేస్తాను ఇంకా వార్తలు ఇంకా ఇప్పటికే వస్తున్నాయి కానీ అరెస్ట్ చేయడం లేదు. సో నాకు తెలిసి అయితే ఈ 2-3 రోజుల్లోనే అరెస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఒక 4-5 మంది అరెస్ట్ అని తెలుస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా ఈయననే, అది కూడా 27th లోపే అరెస్ట్ చేస్తామంటారు. అవును, ఇప్పటికీ కూడా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఈయనకు అత్యంత సన్నిహితులు, ఈయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ధనంజయ రెడ్డి గాని అదే విధంగా కసిరెడ్డి గాని చాలా మంది కూడా ఇప్పటికే దానిలో 37 నుండి 38, 39 మందిని విచారించినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే సో ఎంతో కొంత ఎందుకంటే నిప్పులేందే పొగరాదు కాబట్టి ఎంతో కొంత తప్పకుండా దీనిలో జగన్ గారి అంటే భాగస్వామ్యం ఉంది కాబట్టి పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అనేది పక్కగా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయనకే ప్లేస్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అరెస్ట్ అయినప్పుడు కూడా సింపతితోని ఆయన సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అట్లే అవుతుంది. ఒకటే అండి, అక్రమ అరెస్టులు వేరు, ఇప్పుడు మనం అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయడం వేరండి. ఎందుకంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని కూడా అవినీతి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలోనే మన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్లేస్ లో 4-5వ ప్లేస్ లో జగన్ గారు ఉన్నారు. అదే అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి కూడా జగన్ గారు ఉన్నారు. అనేక కేసులలో ఉన్నారు. ఆయన కొత్తగా ఏమైనా ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఏదో కూటమి ప్రభుత్వం కక్ష కట్టి తీసుకుపోనికి ఏం లేదు కండి. తప్పు చేసిండంటే తప్పుతోటి వెళ్ళిన వాళ్ళకి శిక్ష అనుభవించక తప్పదు. అంతే మాత్రాన ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అనే విషయం పక్కన పెడితే ప్లస్ కావాలన్నా మైనస్ కావాలన్నా ఇంకా 4 సంవత్సరాలు ఉందంటే తొందర ఏం లేదు. 4 సంవత్సరాలు ఆల్రెడీ 2 సంవత్సరాలు చిప్పకూడి తిన్న వ్యక్తికి ఇంకో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిన్నా పెద్ద గొప్ప ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓట్ షేరింగ్ ఉంది. ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? 40% ఓటు షేరింగ్ వచ్చినప్పటికీ ఇప్పుడు అందులో ఉన్న ఏదైతే నాయకులు ఉన్నారో కీలకమైన నాయకులు కూడా పార్టీని విడిపోయి అంటే మొత్తం ఇక అంటే రాజకీయాలకు శాశ్వతంగా దూరమైన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకు ఎవరికైతే నమ్ముకొని ఆ ఓట్ షేరింగ్ వచ్చిందో ఆ నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటలేరు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ అభిమానులు కానీ ఆ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటలేరు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మాత్రం పక్కా అంటారు. పక్కా అండి. ఇక దుకాణం చదువుకొని తొందరగా వెళ్ళిపోతే లండన్ వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఇక వాళ్ళ బిడ్డ అందరూ అక్కడే చదువుకుంటారు కదా. ఎందుకంటే గతంలోనే ఒకసారి పోయి చూసి వచ్చిండు, డబ్బు మూటలన్నీ కూడా చదువుకొని ప్రత్యేక విమానం వేసుకొని లండన్ పోయి రావడం జరిగింది. సో ఉన్నదంతా సర్దేశాడు. ఈ దుకాణం ఏం లేదు, మూసుకోవడమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటలేరు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ అభిమానులు కానీ ఆ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటలేరు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మాత్రం పక్కా అంటారు. పక్కా అండి. ఇక దుకాణం చదువుకొని తొందరగా వెళ్ళిపోతే లండన్ వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఇక వాళ్ళ బిడ్డ అందరూ అక్కడే చదువుకుంటారు కదా. ఎందుకంటే గతంలోనే ఒకసారి పోయి చూసి వచ్చిండు, డబ్బు మూటలన్నీ కూడా చదువుకొని ప్రత్యేక విమానం వేసుకొని లండన్ పోయి రావడం జరిగింది. సో ఉన్నదంతా సర్దేశాడు. ఈ దుకాణం ఏం లేదు, మూసుకోవడమే.